హలో మావా, ఫైనలీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఐర్లాండ్లో రిలీజ్ అవుతుంది. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ రిలీజ్ అనమాట ఐర్లాండ్లో మహేష్ బాబు సినిమా. కాబట్టి వెళ్ళిపోదాం, మన రేలంగి మామయ్య కోసం అన్న పోదాం, పెద్దోడు చిన్నోడు కోసం పోదాం. చలో మరి, జై బాబు అనాలి. 7:20కి ఉందన్నమాట నైట్ షో సినీ వాళ్ళు ఇక్కడనే దగ్గరనే. కాబట్టి సో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుండి ఒక 15 minutes వాక్ ఉంటుంది అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వెళ్దాం. ఏ మాటగా మాట కానీ నైట్ టైం సిటీలో నడుచుకుంటూ పోతుంటే పల్లె ఉంటుందప్ప మొత్తం వ్యూ. ఇదే సినీ వరల్డ్ వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్. సో ఇదే ఎంట్రన్స్, సినీ వరల్డ్ ఎంట్రన్స్ ఇది. లోపలికి పోదాం, ఇక లోపల పోయి చూద్దాం. కొంచెం పక్కరా అన్న. ఓరి అమ్మ, మొత్తం రెడ్ లైట్లతో నింపేశారు లోపలంతా. ఎప్పుడు చూసినా ఎర్రగా కనిపిస్తుంది. సినీ వరల్డ్. సో మనకి ఇక్కడ 2 shows ఉన్నాయన్నమాట ఈరోజు. 7:20కి ఒకటి, 7:30కి ఒకటి. మనం వెళ్తుంది 7:20 షోకి. ఈ రెడ్ లైట్లు అన్నీ చూసి రెడ్ లైట్ ఏరియా పోయినా అనుకోకండి, మనం కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాం. థియేటర్కి వచ్చాను నేను. ఎవ్వరు రారనుకున్నా కానీ చాలా మంది వచ్చినారు. చూద్దాం, చాలా మంది ఉన్నారు. పోయి పైకి పోయి చూద్దాం రచ్చ ఎంత ఉంటుందని. ఉంటుంది అలా. స్క్రీన్ 7 ఇదే కదరా. సినిమా అయిపోయిందనమాట. క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు అనుకోలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐర్లాండ్లో రిలీజ్ చేస్తారనే అనుకోలేదు సినిమా, బట్ రిలీజ్ చేశారు. గ్రేట్. అసలు థియేటర్ మొత్తం మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. అక్కడక్కడ ఒక్కొక్కటి ఖాళీ ఉండే అంతే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఐర్లాండ్లో. ఇంతవరకు ఏ మూవీకి వెళ్ళలేదు, ఫస్ట్ మూవీ ఇదే. మహేష్ బాబు మూవీకి వెళ్ళా. క్రేజీ అసలు. కానీ థియేటర్ మాత్రం చాలా చెత్తగా ఉంది. చాలా అంటే చాలా చెత్త. అసలు దానికంటే మన ఊర్లలోనే బాగుంటాయి. టౌన్స్లో కూడా చాలా బాగుంటాయి థియేటర్స్. ఈడ అంతేం లేదు అసలు. మన ఇండియాలోనే బెంగళూరులో, హైదరాబాద్లో, అసలు విజయవాడ కానీ సూపర్ ఉంటాయి. అసలు ఈ అమ్మ లోపల పోగానే ఏదో గుహలే పోయినట్టుంది అసలు. సీట్లు మంచిగా లేవు, సౌండ్ అయితే వేస్ట్. ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసినా సరిపో. వాడు చిన్నపిల్లలకు సౌండ్ పెట్టినట్టు మొత్తం. ఓ సౌండ్ లేదు, పాడు లేదు, ఏం లేదు. అయిపోయింది. ఇక్కడ నుండి ఒక థియేటర్కి మాకి ఒక 15 minutes వాక్ ఉంటుంది అంతే, దగ్గరనే. సో బై వాక్ బై వాక్ వెళ్ళేసి రావచ్చు, బాగుంటుంది. ఈ నైట్ టైమ్స్ జంకీగాళ్ళు ఉంటారు మొత్తం ఐర్లాండ్లో. జంకీగాళ్ళు అంటే ఈ నిపానిపిగాళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం వీళ్ళే ఉంటారు. ఊరికైనా వచ్చి గెలుక్కుంటారు అనమాట మనతో. మనమేమో వాళ్ళకి ఏమనకి లేదు. పొరపాటు నువ్వు వాళ్ళని ఏమన్నా అన్నావా, అయిపోయింది, బతుకు అయిపోయింది, చెక్కేస్తారు నీకు. ఇక అట్లుంటుంది మొత్తం మీద. వాళ్ళు ఏమన్నా కూడా మనం పట్టించుకోవద్దు అసలు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వద్దు. మన పని మనం చూసుకొని చక్కగా వెళ్ళిపోయినామంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అదిగాక ఈరోజు సాటర్డే, మొత్తం ఫుల్గా ఉన్నారు జనాలు. వీకెండ్స్ కాబట్టి. ఇక్కడ కల్చర్ ఎట్లుంటుందంటే, ఏమైనా అయిపోయి ఎవడైనా చచ్చిపోయి శనివారం, ఆదివారం, శుక్రవారం మాత్రం వచ్చి పబ్బులు పోయి తాగేసి ఎంజాయ్ చేయాలి. అంతే ఉంటుంది వీళ్ళకి. మనకాడైతే ఆడ పోయి ఆ భూమి కొందాం, ఈడ పోయి ఇల్లు కొందాం, ఈ ఇళ్ళకి అట్లాంటివి ఏమి ఉండవు. సంపాదించినామా, తాగినామా, తిన్నామా, అంతే ఉంటుంది వీళ్ళది మొత్తం.
వీకెండ్ కాబట్టి ఇంకా ఫుల్గా ఉన్నారు మొత్తం జనాలు. ఇదంతా మా ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. అంటే నేను ఉంటున్న అకామిడేషన్కి వెళ్ళే రూట్ ఇది. నేను ప్రెసెంట్ సిటీ సెంటర్లోనే ఉంటున్నా. సో మొత్తం అంతా చిల్లుగా ఉంటుంది. అమ్మాయిని చూడకండి, నేను చెప్పేది వినండి. అమ్మాయిలు 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 కనిపిస్తానంటే అటు అటు వెళ్ళిపోతే లుక్స్ మొత్తం. నేను వెళ్ళే రూట్లోనే మొత్తం పబ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నా పక్కన పబ్బే ఉంది, సైడ్లో ఇదంతా పబ్బే. చిల్లు అవుతుంటారు అంతా. వాడు భలే వాయిస్ చేస్తున్నాడు. ఏయ్ ఓకే ఓకే మరి మావాడు కీస్ అంటే పైన కిటికీలో వేసిండు. సో ఫైనలీ ఇంటికి వచ్చేసాం. సో గైస్ సరే మరి, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.